ఎన్ని 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 దారుణాలు సార్, అతి క్రూరంగా జరుగుతున్నాయి. నిజంగా ఎన్ని దారుణాలు జరుగుతున్నాయంటే, ఒకవైపు ఆడవాళ్ళు, మరోవైపు మగవాళ్ళు ఏ మాత్రం తగ్గకుండా హత్య మీద హత్య చేస్తున్నారు. ఇది మీకు వార్తలా అనిపించవచ్చు, కానీ ఇది వాళ్ళ చివరి శ్వాస, చివరి నిమిషం. భయం అది పుట్టించింది ఎవరు? మేము. కానీ భయం అంటే ఎటో మాకు తెలీదు. ఆడవాళ్ళు చేసిన హత్యలు. తాగే కూల్ డ్రింక్ లో విషం కలిపి చంపేస్తున్నారు. వెజిటేబుల్ పెట్టే ఫ్రిడ్జ్ లో హస్బెండ్ ని పెట్టి చంపేస్తున్నారు. డ్రమ్ నీళ్లకు వాడతారు, కానీ ఆడవాళ్ళు హత్య చేయడానికి వాడతారు. సమోసా తింటావా శిరీష? అద్దు, నువ్వు తిను. నీకోసమే ఏడేడిగా ఇప్పించి తెచ్చిన. అద్దు, ఆకలైతలే, నువ్వు తిను. వాడి పరిస్థితి సమోసాతోనే మట్టి కప్పేస్తుంది. కరెంట్ మనం లైట్ కి యూజ్ చేస్తాం, కానీ ఆడవాళ్ళు మగవాళ్ళ జీవితంలో లైట్ ఆర్పేస్తారు. కాకులు కావు కావు అని ఎందుకంటాయో తెలుసా? ఈ బంధాలు, ప్రేమలు, ఆడవాళ్ళు, ఈ డబ్బు ఏది శాశ్వతం కావు కావు అని. హనీమూన్ అందరు ఎంజాయ్ చేయడానికి వెళ్తారు, ఈ ఆడవిడము తోయడానికి వెళ్తుంది. మన సోలోగా ఉన్నంత వరకు సేఫ్టీ రా, ఏ సమస్య ఉండదు, చాలా ఫ్రీగా హ్యాపీగా బతికేయచ్చు. ఈ అమ్మాయిలు ఎంట్రీ ఇస్తేనే ప్రాబ్లమ్స్ ఏరా. నాకెందుకు ఇదంతా సెట్ అవ్వదు అనిపిస్తుందిరా. మగవాళ్ళు చేసిన హత్యలు ఏమో సూట్ కేసులో ముక్కలు ముక్కలుగా నరికి పెడతాడు, ఇంకొకడేమో ముక్కలు ముక్కలుగా నరికి ప్రెషర్ కుక్కర్ లో కుక్ చేస్తాడు. ఈ సంధ్య చౌదరి హత్య మాత్రం అందరూ చూస్తుండగా హాస్పిటల్లో క్రూరంగా నీచంగా మానవ దృక్పథం లేకుండా మేకతలను కోసినట్టు కోశాడు ఈ కిరాతక మానవ మృగం. took place on the 27th of June. के सामने आरोपी अभिषेक गोष्ठी ने हत्या कर खुद को भी घायल कर भाग. ఓ హాస్పిటల్ జీవితం రక్షించే చోటు, కానీ అదే హాస్పిటల్లో ఓ అమ్మాయి ప్రాణం పోయిందంటే నమ్మలేకపోతున్నారా? ఇది నిజం. गार्ड और 4 से 5 लोगों का स्टाफ. పేరు సంధ్యా చౌదరి, కేవలం 19 ఏళ్ళు. పాపం ఇంటర్మీడియట్ చదువుతుంది. డాక్టర్ అవ్వాలనే ఆమె కల. అయితే ఆమె గతంలో ప్రేమించిన వ్యక్తి అభిషేక్ కోస్తి. ఆ ప్రేమ మాయమైంది, కానీ అతని పిచ్చి మాత్రం తగ్గలేదు. 2 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఒకరికొకరు మనస్పర్ధాలు రావడం వల్ల గొడవ అవుతుంది వారం రోజులుగా. అయితే తన టార్చర్ భరించలేక సంధ్యా చౌదరి బ్లాక్ చేసింది తన నెంబర్ని. రక్తం మరిగిపోయేలా ప్రేమించడమే కానీ హత్య చేసేంత పిచ్చి పెంచుకున్నాడు. నర్సింగ్పూర్ హాస్పిటల్లో ప్రజల మధ్య ఆమె గొంతు కోశాడు. ఒక్కరు కూడా ఆపలేదు. 4 से 5 लोगों का स्टाफ. ఒక్కడైనా సార్ ఆపే ప్రయత్నమైనా చేశాడా? తరువాత పారిపోయిన ఆ మానసిక రోగిని పోలీసులు పట్టుకున్నారు. కానీ సంధ్యకి ఏం మిగిలింది? ప్రేమ పేరుతో ఎన్ని ప్రాణాలు పోతున్నాయో తెలుసా? ఒక అమ్మాయి జీవితాన్ని ప్రేమ పేరుతో బలి చేసిన కథ ఇది. ఎన్సీఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం రీసెంట్ ఇయర్ లో 2020 నుండి 2023 వరకు 28,000 నుండి 30,000 వరకు మర్డర్లు జరిగాయి. అలా అయితే రోజుకు 78 నుండి 82 మర్డర్లు జరుగుతున్నాయి. ఎందుకు ఈ హత్యలు జరుగుతున్నాయి? కోపాన్ని నియంత్రించలేకపోవడం, ఆసనానికి లోనవ్వడం, పరస్పర గౌరవభావం లేకపోవడం, బాధ్యత లేని వ్యవహార శైలి. సమాజానికి నేను పర్సనల్గా ఇచ్చే సూచనలు ఏంటంటే, మానవత దృక్పథం కలిగి ఉండాలి, సానుభూతి భావాన్ని పెంచుకోవాలి, కుటుంబంలో నైతిక విలువలు బలపరచాలి, ఆత్మవిశ్వాసం, ఆత్మ నిగ్రహం ఉండాలి, సమస్యలను చర్చ ద్వారా పరిష్కరించాలి, సామాజిక బాధ్యతను తెలుసుకోవాలి. కలియుగం ఎంత నిందించినా మన మానవత వెలుగు అంతకన్నా ప్రభావమైనది. దయ, క్షేమ, ప్రేమతోనే ఈ చీకటిని జయించాలి.